హలో బాస్, మీకే చెప్తున్నాను. మీలో ఎవరైతే స్మోకర్స్ ఉంటారో, టొబాకో చూవర్స్ ఉంటారో, డయాబెటీస్ని సరిగ్గా కంట్రోల్ చేసుకోకుండా ఉంటారో, ఒబిసిటీ తోటి ఉంటారో, వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోలోని కంటెంట్ చూడండి. ఎందుకు? ఇది మీకోసమే నేను డైరెక్ట్ చేసింది, మీకోసమే చెప్తాను. ఎందుకు అంటే పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ వచ్చిన క్రమంలో ఇనిషియల్ స్టేజెస్లో దాన్ని సరిగ్గా గుర్తుపెట్టడం ఎవరి వల్ల కాదు. అందరూ ఒళ్ళు నొప్పులుగా తీసుకుంటారు. కానీ అది పెరుగుతున్నా కొద్దీ ఎప్పుడైతే వాళ్ళు నడవాల్సినంత నడవలేకుండా ఇబ్బంది పడుతుంటున్నారో దాన్ని మనం ఇంటర్మిటెంట్ క్లాడికేషన్ అంటాం. అంటే అప్పుడు ఏమవుతుంది, పిక్కలు గట్టిగా పట్టుకుని ఆ నొప్పికి వాళ్ళు నడవలేరు. ఇంకా ఎక్కువైన వాళ్ళకి ఏమవుతుంది, పాదాల్లో రక్త సరఫరా రాకపోవడం వల్ల రెస్ట్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే వాళ్ళు పడుకోలేరు, నుంచోలేరు, కూర్చోలేరు, నొప్పికి తట్టుకోలేక కాళ్ళని గట్టిగా పట్టుకొని కూర్చోవాలనిపిస్తుంది. కొందరికి ఎలా అనిపిస్తుంటే ఆ నొప్పి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలా అన్నంత నొప్పి వస్తుంది. ఈ క్రమంలో కొందరు గుర్తుపట్టే అవకాశం ఉంది. ఇంకొందరికి ఏంది, డైరెక్ట్గా గ్యాంగ్రీన్ అంటే కాళ్ళలో గాయమయ్యి ఆ గాయం మానకుండా గ్యాంగ్రీన్గా మారుతుంది. వీళ్ళకు డయాబెటీస్ కూడా ఉండడం వల్ల పెయిన్ సిమ్టమ్స్ అనేవి ఇనిషియల్గా వీళ్ళకు రావు కాబట్టి గ్యాంగ్రీన్ అయ్యి కాళ్ళు వేళ్ళు కుళ్ళిపోయే క్రమంలోనే దాన్ని గుర్తుపట్టినప్పటికీ కూడా చాలామంది ఏం చేస్తారంటే, మన ఇండియన్ పేషెంట్స్ దీనికి హర్బల్ మెడిసిన్ తీసుకున్నామని, ఆయుర్వేదిక్ మెడిసిన్ తీసుకున్నామని, వివిధ రకాల ట్రీట్మెంట్స్ తీసుకుంటూ దీన్ని నెగ్లెక్ట్ చేసి అత్యంత ప్రమాదకరమైన స్థితిలో మా దగ్గరకు వస్తుంటారు.